వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సక్సెస్ఫుల్గా 2025 వేస్ట్ చేసుకున్నాం. ఈ 2026 అయినా కూడా మనం పెట్టుకున్నటువంటి రెజల్యూషన్స్ని మనము ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వచ్చేసేయాలి. కంఫర్ట్ జోన్లో కూర్చొని కారణాలు వెతుక్కుంటూ, కారణాలు చెప్పుకుంటూ, ఎవరినన్నా దీనికి కారణభూతులు అని చూపించుకుంటూ మనం అక్కడే ఉన్నాము అంటే ఏ విధంగా అయితే 2025ని సక్సెస్ఫుల్గా వేస్ట్ చేసుకున్నామో అదే విధంగా 2026 కూడా గడిచిపోతుంది. అంటే ఫస్ట్ మనం కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వచ్చేసేయాలి. మన ఆలోచనలు ఏవైతే మన అభివృద్ధికి ఆటంకంగా నిలబడుతూ ఉన్నాయో ఆలోచనలను మనం పక్కకు నెట్టేసేయాలి. ఏ ఆలోచనలతో మనం 2025లో అనుకున్నటువంటి లక్ష్యాలు చేరుకోలేకపోయామో ఆ ఆలోచనల నుండి మనం బయటపడాలి. ఎవరైతే మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారో ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ముందుకు వెళ్తే మన లక్ష్యాన్ని చేరుకోలేకపోయామో ఆ ఇన్స్ట్రక్షన్స్లో ఎక్కడ లోపం ఉంది, ఆ ఇచ్చేటటువంటి వ్యక్తి ఎలా మనల్ని ట్రీట్ చేస్తూ ఉన్నారు, ఎలా గైడ్ చేస్తూ ఉన్నారు అని మనం కానీ ఆలోచన చేస్తే వాళ్ళ నుంచి కూడా కొంచెం దూరంగా ఉండి నిర్ణయాలు తీసుకోండి. నెక్స్ట్ సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎమోషనల్గా ఏ విధంగా అయితే మనం ఎమోషనల్గా కంట్రోల్గా ఉండాలి అంటామో సెల్ఫ్ కంట్రోల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ పని చేయాలి అనుకున్నా అంటే స్పీడ్ బ్రేకర్ లాగా పనిచేయాలి. మన ఆలోచన విధానం కావచ్చు, మనకి ఎవరైనా సజెషన్స్ ఇచ్చినప్పుడు వెంటనే ఆ సజెషన్స్ అప్లై చేసుకోవడానికి ప్రయోగాలు చేసేటప్పుడు మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ నిర్ణయానికి నేను కట్టుబడి ఉండగలనా లేదా, ఈ నిర్ణయం అనేది నాకు కరెక్ట్గా సరిపోతుందా లేదా, నేను టైం అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టగలనా లేదా అనేది మనకు క్లారిటీగా ఉండాలి. అంటే కంఫర్ట్ జోన్ నుంచి బయట రావాలి. మనల్ని ఏ ఆలోచనలు అయితే వెనక్కి లాగుతూ ఉన్నాయో, ముందుకు పోకుండా ఆపేస్తూ ఉన్నాయో ఆలోచనల నుంచి బయటపడాలి. మనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేటటువంటి వ్యక్తులు మనకి ఏ విధమైనటువంటి సూచనలతో వాళ్ళు ఇచ్చినప్పుడు మనం రిసీవ్ చేసుకున్నప్పుడు ఎక్కడ గ్లిచెస్ ఉన్నాయి, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది మనం క్లియర్గా అక్కడ ఏది స్ట్రక్ చేయాలి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే 2026 మనం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలం. అంటే ఎవరిని బ్లేమ్ చేయకూడదు, ఎవరి మీద డిపెండ్ కాకూడదు, ఎవరి నుంచి ఏదో నేర్చుకోలేదు నేను ఆగిపోయాను అనేటటువంటి కారణాలు చెప్పకూడదు. మనల్ని మనం నమ్ముకోవాలి. మన మీద మనం డిపెండ్ అయినప్పుడు మాత్రమే 100% సక్సెస్ అనేది